నమస్తే నేను ప్రియ. వెల్కమ్ టు న్యూస్ 24. రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. న్యూస్ 24 ఛానల్స్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబుతో న్యూస్ 24 ఛానల్స్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని కులాల వర్గాల ప్రజలందరికీ పుట్టిన బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందరికీ ఏదో రూపంలో అందుతున్నాయని, అందువల్ల మళ్ళీ రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు అన్నారు. గతంలో పిఠాపురం వైఎస్ఆర్సీపీ టికెట్ ఆశిస్తే కాకినాడ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేయమన్నారని, టికెట్ ఆశించి భంగపడ్డానని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో చూద్దామని మాట ఇచ్చారని, అధిష్టానం సీటు ఇస్తే పోటీ చేస్తానని, తమ కుటుంబం రాజకీయంగా చరిత్ర కలిగిన స్థానికంగా అందరితో నియోజకవర్గంలో ఉన్న సత్సంబంధాలతో పార్టీ గెలుపుకు కృషి చేస్తానన్నారు. తాను పిఠాపురం టికెట్ రేస్లో ఉన్నట్లు తెలిపారు. తనకు విద్యా సంస్థలు కూడా నియోజకవర్గంలో ఉన్నాయని తెలిపారు. వెల్కమ్ టు న్యూస్ 24 ఛానల్కి. ప్రస్తుతం రాజకీయ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అయినటువంటి బుర్రా అనుబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి, ఈరోజు నెక్స్ట్ 2024 ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుందో మనం అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా శుభాకాంక్షలు అండి. జడ్పీ ఎంతో రాజకీయవేత్తగా ఉండి, విద్యావేత్తగా ఉండి, రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగినటువంటి మీరు ఒక జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ తరఫు నుంచి కంగ్రాట్స్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ 2024 ఎలక్షన్ లో ఎటువంటి పరిస్థితి రాజకీయంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం మీ విషయంలో చెప్పండి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మా టార్గెట్, మా పార్టీ టార్గెట్ 175కి 175 సాధించాలనేది మా ప్రధానమైన ఆలోచన. ఖచ్చితంగా ప్రజలు వారికి అందినటువంటి ఫలాలు ఏ రకంగా అయితే ఉన్నాయో, పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ఏ రకంగా పథకాలు ఏ మీడియేటర్ లేకుండా చేరదీస్తున్నారో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చేస్తారనేది మా ఆలోచన. సో ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుపై మీ అభిప్రాయం ఏంటి? వారికి అంత క్లారిటీ లేదు, ఒక విజన్ లేదు. ఒక తెలుగుదేశం మనం చూసాం, పతనం అయిపోతుందా స్టేజ్. నెక్స్ట్ వారసులు పప్పు గారు ఏమీ అంటే అవగాహన లేకుండా చాలా మాట్లాడడం మనం కళ్ళారా చూసాం. అదే జనసేన నేత పవన్ కళ్యాణ్, నేను కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినండి. అయితే ఆయన కూడా పార్ట్ టైం పొలిటీషియన్, సీరియస్ ఒక పని మీద ఫుల్ గా ఉండి, ఫుల్ టైం పని మీద ప్రజలతో ఉండి మమేకమై ఏమన్నా సాధిస్తాడేమో అని ప్రజలు ఆశించారు. కాకపోతే ఈ రెండు కలిసి పోటీ చేయటం పెద్ద మైనస్ అని నా ఆలోచన, నా అభిప్రాయం. ఇప్పుడు తెలంగాణలో అనూహ్యంగా కేసీఆర్ వస్తాడనుకున్న గవర్నమెంట్ ఏమైందంటే కాంగ్రెస్ అక్కడ అధికారం చేపట్టింది. ఆ ఎఫెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ మీద ఏమైనా పడుతుందా? ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన నాయకులు ఏం చేస్తున్నారు, ఒక మార్పు అంటే ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళని మార్చి ప్రజలకి సేవ చేయమని నాయకుడు వాళ్ళకి అవకాశం ఇస్తే, అది వారికే, వారి స్వార్థం కోసమే, ప్రజల మాట ప్రజలకి సేవ చేద్దాం అని మాత్రమే పరిమితమై వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు పని చేసుకుని వాళ్ళ ధనార్జన లేకపోతే పనులు చేయించుకోవడానికి మాత్రమే ఉపయోగపడ్డ నాయకులందరూ ఈరోజు దెబ్బతినే పరిస్థితి మన కళ్ళారా కనపడుతుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పిఠాపురం పిండం దొరబాబు గారికి అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు సీటు లేదు అని నాడు పిఠాపురం వైఎస్ఆర్సీపీ నాయకుల్లో గాని కార్యకర్తల్లో గాని బలంగా ఉంది. ఆ సీటు ఒకవేళ కాకినాడ ఎంపీ గీత గారికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు అధిష్టానం నుంచి వివరణ ఉంది. దాని గురించి మీ అభిప్రాయం? గెలవటం మా ప్రధానమైన ఆలోచన. పార్టీ గెలవాలి, క్యాండిడేట్ పార్టీ నిర్ణయిస్తుంది.
అయితే ఇక్కడ నేను ప్రజల్లో తిరిగి నిరంతరం వాళ్ళతో మమేకమై ఉండి నాయకుడిగా నేను చెప్పేది ఏంటంటే దొరబాబు గారు స్థానికుడు కాదు, ప్రజలు అనుకునేది. ఒక పెట్టట్టు వస్తారు, పెట్టి తీసుకుపోతారు తప్పితే ప్రజలకు ఏమి చేయరు. ఏం డెవలప్మెంట్ అయింది పిఠాపురానికి? గతంలో వీళ్ళందరినీ చూసాం. జిల్లా హెడ్ క్వార్టర్ కి పక్కనే కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురం ఉట్టి వ్యవసాయం తప్ప ఎన్నో వనరులు ఉన్నా వేరే ఆధారం ఏమీ లేదు ప్రజలకి. ఉందండి? ఒక 100 మందికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి, 200 మందికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి, ఇండస్ట్రియల్ గా కానీ హాస్పిటల్స్ కానీ, ఈ పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మనకి హార్బర్లని ఇవన్నీ పెట్టడం మొదలుపెట్టారు. అయితే ఈ అభివృద్ధి సరిపోదు పిఠాపురానికి. మిగతా నియోజకవర్గాలు ఎలాగ అభివృద్ధి చెందుతున్నాయి, పిఠాపురం ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూసేయటం జరిగింది. అది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అందజేయడం కూడా జరిగింది. సో అభివృద్ధి అన్నది ఇదివరకు ఆ షుగర్ ఫ్యాక్టరీలో ఎంతో మంది పనిచేసి ఎన్నో ఫ్యామిలీస్ బతికి, అలాంటి అభివృద్ధి మన పిఠాపురంలో ఏముంది? ఇప్పుడు ఎస్సీజెడ్ ఉంది, ఎస్సీజెడ్ లో మంచి పరిశ్రమలు వస్తున్నాయా? లేదు. సో ఇలాంటి ఆ స్పెక్ట్రమ్ అనేది ఒకటి ఉండేది, అది కూడా మూసేసి పరిస్థితికి తీసుకొచ్చారు తెలుగు. సో ఇలాంటి మూసేసి పరిస్థితులు రాకుండా నాయకులు ప్రయత్నం చేయాలి, ప్రజల గురించి ఆలోచించాలి. అలాంటి పరిస్థితి పిఠాపురంలో ఎక్కడ కనపట్లేదు. ఇంతమంది నాయకులు పిఠాపురం ఎంతో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు స్వయంభూ దత్తాత్రేయుడు కానీ త్రిగేయుల్లో పాదగేయ, అలాగే అష్టాదశ శక్తి పీఠంలో 10వ శక్తి పీఠం కూడా ఇలాగా మనకి ఏదైనా అభివృద్ధి చెందిందంటారు. అది కూడా గతంలో మనం చూసాం. వర్మ గారు ఈ శ్రీపాద వల్లభ సంస్థని ప్రక్షాళన చేసి ఒక చిత్తశుద్ధితో ఉండి పాత ఫౌండేషన్ ని మార్చేసినటువంటి పరిస్థితి. అలాగే పాదగైలో ఎంతో పుణ్యక్షేత్రం, పంచారామాల్లో ఒకటి. అలాంటి పుణ్యక్షేత్రంలో కూడా కమిటీలు సవ్యంగా పనిచేయక మిస్ మేనేజ్మెంట్ జరిగి ఫండ్స్ కళ్ళంతైనటువంటి పరిస్థితి. శ్రీపాద వల్లభుడు దాంట్లో అయితే ఎవరైతే నియమితమయ్యారో వాళ్ళు ఇన్నోవా కార్లు అయ్యి గబగబా 4 కార్లు కొనుక్కున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. అది ఎప్పుడు జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడు వర్మ గారి హయాంలో. ఇప్పుడు మన హయాంలో ఏం జరుగుతుంది, ఆ చైర్మన్లు ఏం చేస్తున్నారు అన్నది కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనపడతాం. విద్యావేత్తగా, ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంగా, అంటే పిఠాపురం స్థానికంగా మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి 2019లో పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఆశించి మీరు భంగపడ్డారు. ఇప్పుడు 2024లో కనుక మీకు ఎమ్మెల్యే టికెట్ వస్తే మీ యొక్క ఎలా చేస్తారు ఏంటి, అంటే ప్రజల్ని ఏ రకంగా మీ వైపు మళ్లించుకోగలరు? స్థానికుడిగా నేను మాట్లాడాల్సి వస్తే మన సొంత ఇల్లు మనం ఎలా చూసుకుంటాం, మన మనుషులు అనేటప్పటికీ మనకు ప్రేమ ఆప్యాయత ఉంటుంది. అవన్నీ పుష్కలంగా, అంటే మాకున్న ఆ ప్రేమ మమకారంతోనే నేను అక్కడ ఒక విద్యా సంస్థను కూడా ఎన్నో అవకాశాలు వచ్చి కాకినాడ దగ్గరలో పెట్టుకోండి, ఇది పెట్టుకోండి అని మా నియోజకవర్గంలో పెట్టాలనే ఒక పట్టుదలతో అక్కడ అది స్థాపించడం. ఆనాటి ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి మా క్యాంపస్ లో దిగి ఇనాగ్రేట్ చేయటం ఒక గొప్ప విషయం. ఆ రోజుల్లో మా మీద చాలా చెప్పారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారని. మా ఫ్యామిలీ మీద ఉన్న నమ్మకం, గౌరవం ఆ రోజుల్లో కేవీపీ రామచంద్రరావు గారికి బాగా తెలుసు మా ఫ్యామిలీ గురించి, పల్లంరాజు గారికి బాగా తెలుసు మా ఫ్యామిలీ గురించి. ఆ రోజు ఎస్ఆర్ఎంటీ స్థాపనలో ఎస్ఆర్ఎంటీ ఫౌండర్ ఫ్యామిలీస్ మేము కూడా. సో అలాంటి నేపథ్యంలో వీళ్ళు కాంట్రవర్సీ ఉండదు అని చెప్పి స్వయంగా రాజశేఖర రెడ్డి గారికి చెప్పి మా క్యాంపస్ కి తీసుకొచ్చినటువంటి ఆ రోజు నాయకులు నరసింహ గారు కానీ, మోహన్, మండిగూరు మోహన్ అని ఆయన కానీ, యూత్ లీడర్, యూత్ జిల్లా యూత్ ప్రెసిడెంట్, వారు రికమెండ్ చేయడం, రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్ గా మా కాలేజీకి రావడం, ఇవన్నీ జరిగాయి. తరుణంగా నేను కూడా వారి ఆశయాలు నచ్చి 2017లో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవటం,
2014లో తెలుగుదేశం సీటు ప్రయత్నించి ఆ రోజు విశ్వం పోటీ చేసినప్పుడు వారికి నాకు ఉన్న సాన్నిధ్యంతో వారితో పాటు తిరగడం జరిగింది. ఆ తర్వాత 2017లో వర్మ గారు లాంటి వాళ్ళని ఎవరిని రానివ్వకుండా ఒక మర్రి చెట్టు నీళ్ళలో మొక్కేది మొలదు మొలనివ్వరు అనే దాని మీద అలాగా మాలాంటి అంటే మనం చూసాం వెన్న నాగేశ్వరరావు గారి అబ్బాయి జగదీష్ ని, ఇలాగే నాయకులుగా ఉన్నటువంటి పాత నాయకులుగా ఉన్నటువంటి నన్ను ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా ఎదగనించి ఆయనకి కుంపడి పెట్టుకోవాలనే విధానంలో ఉండేవాడు కాదు. సో ధర్మిల మన ఎమ్మెల్యే గారు పెండం దొరబాబు గారు పిలిచి నాకు జడ్పీటీసీగా పోటీ చేస్తావా అని అడగటం సూపర్నాను. నాకు పుట్టింగ్ ఇచ్చిందే పెండం దొరబాబు గారు. ఆయన దీనితోనే నాకు జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం రావటం, తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎమ్మెల్యేగా టికెట్ కావాలని 19లో నేను అడిగినప్పుడు ఎంపీగా పోటీ చేయన్నా, నీకు విద్యా సంస్థలో ఎడ్యుకేటెడ్ కదా, నువ్వు ఎంపీకి సరిపోతావు, ఎంపీగా పోటీ చేయండి. నేనే అన్నా, అంత పెద్ద నేను ఇప్పుడిప్పుడే రాజకీయంలో వస్తుంటే స్టార్టింగే ఎంపీ ఎందుకన్నా, నాకు ఎమ్మెల్యేతో స్టార్ట్ చేసుకోవాలని ఉంది, ఎమ్మెల్యేగా అవకాశం ఇమ్మని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనే అవకాశం లేదు, ఆల్రెడీ ఒక మాట ఇస్తే మడం తిప్పనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. మనం పూర్తిగా ఆయన మీద నమ్మకంతో ఉన్నాం. ఆ రోజు ఆయన నీకు ఎంపీఏ అని అంటాం, నేను ఎస్ చెప్పాలా, ఆయనే అడిగారు కాబట్టి స్వయంగా మీరు ఎలా చెప్తే అలాగా అని చెప్పి నేను అంటాం. ధర్మిల కొన్ని కారణాల చేత ఆయన ఇవ్వలేకపోవటం, ఎంపీ కూడా రాలేదు నాకు. నేను కలిసినప్పుడు ఖచ్చితంగా పార్టీకి పనిచేయి, మన అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దాం అని చెప్పి ఆయన అంటాం. అలాగే మన వంతు మనం ప్రయత్నం చేయాలి కాబట్టి జడ్పీటీసీగా పోటీ చేసి జడ్పీ వైస్ చైర్మన్ గా ఇమీడియట్ గా ఆయన జడ్పీ వైస్ చైర్మన్ చేయటం. అయితే ఎమ్మెల్యే చేయాలి అనే కోరిక మా ప్రజల్లో, పిఠాపురం ప్రజల్లో, మా కుటుంబ నేపథ్యం తెలిసిన వాళ్ళందరూ కూడా ఈయనైతే బాగుంటది అని నా దగ్గర చాలా సందర్భాల్లో ప్రజలు వాళ్ళ మనోభావాన్ని వ్యక్తం చేస్తే సర్వేలు ఉన్నాయి, ఏమున్నాయి, అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన పిలిచి మమ్మల్ని మళ్ళీ ఒక అవకాశం ఎమ్మెల్యేగా పోటీ చేయమని అడిగితే ఖచ్చితంగా నా విల్లింగ్నెస్ తెలియజేస్తాను. ఏదేమైనప్పటికీ పార్టీ సుప్రీం వాళ్ళు ఏ నిర్ణయం చెప్తే దానికి మనం అనుగుణంగా పనిచేయటమే మన లక్ష్యం. ప్రస్తుతం ఏదేమైనా సరే పార్టీ మేరకు నేను ఇన్సిడెంట్ చేయడానికైనా సిద్ధం, అధిష్టానం ఏం చెప్తే అట్లా చేస్తానంటున్నారు. కానీ పిఠాపురం ప్రజలు అయితే మాత్రం స్థానికులు అయితే కనుక అవకాశం ఉంటే ఎమ్మెల్యే బుర్రా అనుబాబు గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చెప్పి స్థానికులు చాలా మంది కోరుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ జగన్ గారే అధికారం చేపట్టి ఉద్దేశం ఉందని, ఆయన కంపల్సరీ ముఖ్యమంత్రి అయి తీరుతారని చెప్పి బుర్రా అనుబాబు గారి మాటలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.